మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవి మన గార్డెన్‌లో మొక్కలు పెంచుకుంటున్నాం కదా! ఆ చెట్టుకి కాసిన కాకరకాయలనమాట. ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా చాలా న్యాచురల్‌గా ఎరువులతోటి మాత్రమే ఇవైతే పండించుకుంటున్నాను నేను. చాలా బాగున్నాయి లేతగా. వీటికి పైన పీల్ అయితే తీయనండి. ఎందుకంటే కాకరకాయకి ఆ పీల్ తీసేసి చేసుకుంటారు చాలామంది. నేనైతే అట్లా పీల్ ఏం తీయను. కొంచెం చేదు తగులుతుంటేనే బావుంటది అనిపిస్తది నాకు. ఇక వీటినైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇలాగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇంకా తాలింపుకొచ్చేసి తిరుగుమాతకి ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని, ఒక ఎండుమిరపకాయ వేసుకొని, ఎర్రగడ్డ వేశాను. తెల్లగడ్డ కూడా వేశానండి. ఇంక ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత, ఈ కాకరకాయ ముక్కలనైతే వేసేసాను. చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్‌గానే ఉడికిపోయాయి. ఇక వీటిలో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పొడైతే చల్లుకుంటాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం ఇలాగా న్యాచురల్‌గా పండించుకోవడం ద్వారా మనకి హెల్త్‌కి చాలా మంచిది. కెమికల్స్ అవి ఇప్పుడు రోజుల్లో ఎక్కువైపోతున్నాయి కాబట్టి కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచుకొని న్యాచురల్ పద్ధతిలో కూరగాయలు పండించుకునేదానికి ట్రై చేయాలి. ఇక నేనైతే ఈ సమ్మర్ పోయింది కదండీ! ఇక వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి ఇక మళ్ళీ మొత్తం అన్నీ స్టార్ట్ చేయాలండి ఆకుకూరలన్నీ. నేనేం స్టార్ట్ చేసినా కూడా మీకు అప్డేట్ అది ఇస్తూ ఉంటాను. చూసారా కాకరకాయ అయితే చాలా బాగుంది. ఇక దొండకాయలు అవి కూడా ఉన్నాయండి మన గార్డెన్‌లో. మనం పెంచుకోవటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.